దేవుడి ద్వారా దేవుడే మాకు అనుగ్రహించాడని చెప్పేసి ఒక ఆలోచనతో మాత్రము వారు చెప్పరు. దేవుడిని మహిమపరచుకుండగా మరి ఏం చెప్తారంటే వాళ్ళే మహిమపరుచుకునేవారు చాలా మంది ఉంటారండి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మహిమపరచాలని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నేను వాటిని వివరించను కానీ ఆ మాట మాత్రం తెలియపడతాను. మొట్టమొదటి చూసినట్లయితే కనుక స్తుతియాగం అర్పించేవాడు తండ్రిని మహిమపరిచినట్లంట. అంటే స్తుతియాగము దేవుడు స్తుతించేటువంటి వారు, దేవుని కొనియాడేటి వారు, దేవుని మహిమపరిచినట్లు ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా కీర్తన గ్రంథము 50 కీర్తన 23 వచ్చిన మనం చూస్తూ ఉన్నాము. మరి రెండోది మనం చూసినట్లయితే కనుక మన దేహంతో మనము దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యం తెలియపడుతూ ఉంది. గమనించండి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20 వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే మన దేహముతో దేవుని మహిమపరచాలి. మన దేహం అంతా కూడా